బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? షేక్ మదీనా. ఏం పని చేస్తారు? లారీకి వెళ్దామన్నా. ఎలా ఉంది ఇప్పుడు, పర్లేదా మీకు? పర్లేదు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది పరిపాలన. అసలు ఆ పరిపాలన ఎలా ఉంది? నిజంగా ప్రజలందరికీ వారి యొక్క సమస్యలు ఈ కూటమి ప్రభుత్వంలో తీరుతున్నాయా? సమస్యలు కొంచెం కొంచెం తీరుతాయి, ఒకసారి తీరవు కదా నాన్న. కొంచెం కొంచెం తీరుస్తున్నారు. అబద్ధం ఆడకూడదు, తినచేయి నరుక్కోకూడదు కదా. అబద్ధం ఆడట్లేవు, కొంచెం కొంచెంగా తీర్చుకొని వస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, సూపర్ 6 పేరున 6 పథకాలు అమలు చేస్తున్నారు. అవును. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేస్తారు. అవును. పెన్షను, గ్యాస్ బండ్లు అన్నారు, మళ్ళీ ఉచిత బస్సు కూడా పెట్టారు. అమ్మ ఒడి కూడా పడింది కదా, తల్లికి వందనం. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పడుతుందా? కొంతమందికి పడింది నాన్న, కొంతమంది పడదు. దానివల్ల ఇబ్బంది ఏం కాదు, మళ్ళీ పడదు, విడత ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు కూడా ఇస్తానంటున్నారు. అవును. ఇప్పుడు నిజంగా ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయి ప్రజలందరికీ? చంద్రబాబు రాజకీయంలో హేమీ ఇచ్చిన మాట దేవదారులు. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, త్వరలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా, లేదంటే ప్రజలకు దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? అంటే ప్రజలకు వేరే పథకం పెట్టి జగన్ లాగా చేసి సోమరిపోతూ చెప్తారు. మరి ఉచిత బస్సు పెడతాం మంచిదేనా? అది కరెక్టే, కానీ ఈ ఆటో వాళ్ళకి ఉన్నారు కదా బాబా, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ముందు పథకం పెట్టేసి ఉచిత బస్సు పెడితే బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఏంటిదే? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఇంకోసారి చెప్పవా? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? నేను కొంట, కానీ నెరవేరవుగా, అది కష్టం. ఎందువల్ల అంటారు? అంటే ప్రజల్లో ఏమన్నా రప్ప అన్నారు కదా, రాష్ట్రం మొత్తం రప్ప చేసి ఒకేసాడుగా. వాళ్ళంటే లేరి, వాళ్ళకి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అతను నన్ను నమ్మాక నువ్వు మీడియా చేస్తున్నావు, వాళ్ళు నమ్ముకుని వాళ్ళు చాలామంది ఎంతమంది చేరారు. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏంటి? ఇదే రప్ప అంటే అది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసేవారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. ప్రజలు ఏమన్నా నిజంగా ఇబ్బంది ఏమైనా పడుతున్నారా? అంటే నాన్న ఒక మాట, అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే దాన్ని ఏమన్నావు నాకు నెత్తి. వాలంటీర్ వ్యవస్థను పెట్టినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగులు వాళ్ళ డబ్బులు దొబ్బేసి, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కట్టేసి దొబ్బేసి, వాళ్ళకి ఏదో విసిరేద్దాం ఎంగులాకు, ఏదో ఏరుకుంటారు మొక్క అని చెప్పి విసిరేడు బాబాయ్. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు. ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? లేదు నాన్న, ఈ మాట మీరు మహిళలను అడగాలి. ఒక వృద్ధులను అడిగామనుకో, అమ్మ నీకు ఒకప్పుడు బియ్యంకి వ్యాన్ వచ్చేది, ఈ పెళ్ళి ఇబ్బంది పడుతుందని వృద్ధురాలని, అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని అడగాలి. మా యువతను అడగకూడదాము అని యువతను కాదు చెప్తున్నా బాబు. ఇప్పుడు చూసుకుంటే గతంలో 5 సంవత్సరాల్లో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచిచ్చారు. అవును. అదే కుటుంబ ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందిస్తుంది కదా. ఎలా ఉంది అసలు? ఎలా అనిపించింది? దీనిలో ఒక అర్థం ఉంది. ఒక మాట చెప్పనా, మన నరసాపురం నుండి మచిలీపట్నంకి ఒక ట్రాకే ఉంటుంది, దాన్ని 2 ట్రాకులు చేయొచ్చు. బీహార్ ప్రభుత్వం లాగా వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేసి నిల్చోబెట్టారు. అంటే వృద్ధులందరూ ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా? టైం టు టైము ఇప్పుడు గతంలో వాలంటీర్స్ ఉండేవారు, 1వ తారీఖుకే పెన్షన్ ఇచ్చేవారు. 2,500 ఇస్తే కొడుకు నీకు పెన్షన్ వచ్చింది, కొడుకు 1000 రూపాయలు లాక్కెళ్ళిపోయాడు. కొడుకు 1000 రూపాయలు కకృతిగాడే లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు 4,000 వస్తున్నాయి కదా, 1000 రూపాయలు లాగా 3,000 ముసలమ్మ స్వేచ్ఛగా బతుకుతుంది. మీ ఎమ్మెల్యే గారి పేరు? బొడ్డేటి చెంటన్న. ఎలా ఉంది ఆయన పరిపాలన? అసలు చెంటన్న గుండా మీరు పరిపాలన అడగకూడదు, అది పాలన కాదు, ప్రభుత్వం. ఏలూరుకి రాజు. అంటే ప్రజలకి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటున్నారు. పక్క పవన్ కళ్యాణ్ లేట్ అయిద్దేమో, చెంటన్న లేట్ అవ్వదు. చూసుకుంటే బాబాయ్, గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది?
లేవు నాన్న, అప్పుడు రోడ్లు బాగలేదు నాన్న. ఇప్పుడే ఒకప్పుడు ఎవరి దాకా ఎందుకు నన్ను నాకుని మాట్లాడుతాను. మా అమ్మాయికి కాను పనిగా తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడ్డాను. ఈ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎన్ని మార్కులు ఇస్తామంటే 99, 99%. సరే బాబు, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఏం పని చేస్తారు? కూలి పని చేస్తా. పర్లేదు ఆదాయం? పర్వాలేదు, అలాగే. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఎలా అనిపించింది అసలు? 3 పథకాలు అమలు చేశారు. ఆ. 3 పథకాల్లో పథకం మాకు పడతలేదు. అది ఏం పథకం అందట్లేదు మీకు? అదే గ్యాస్ బండది సమస్య ఏంటంటే 2 సార్లు బుక్ చేసాం, పడలే. ఓకే. సమస్య ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటారు. అనుమానుకొని ఏం తిరుగుతాం. ఓకే. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసామంటున్నారు. నిజంగా వేస్తున్నారా? ఒకరికి అందింది, వేసారు. ఒకరికి అందింది. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 2. ఇంకోళ్ళు ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 8వ తరగతి, ఒకళ్ళు 10వ తరగతి. బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో 3000 రూపాయల పెన్షన్ 4 విడతల్లో పెంచి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 1000 రూపాయలు ఇస్తుంది. వృద్ధులు నిజంగా సంతోషంగా ఉన్నారా? ఉన్నారు. టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారా? ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో రేషన్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రజలేమి ఇబ్బందులు పడట్లేదు. వీళ్ళు సొంతకు వచ్చి ఎత్తుకుపోతాను. బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు బడేటి సంటి. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటున్నాడా? ఆదుకుంటాను. గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగున్నాయి. చూసుకుంటే బాబాయ్, గతంలో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూడా అప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఆ రేట్లు తగ్గించారు, మళ్ళీ పెంచారు. అంటే ఇప్పుడు తగ్గించి అయితే ఏం అమ్మట్లా? మద్యం రేట్లు ఎందుకు అమ్మట్లేదు? అమ్ముతుంది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, మీలాంటి వృద్ధులకు, కూలి పని చేసుకునే వాళ్ళకు ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? అది మరి నాకు తెలీదా. ఇప్పుడు త్వరలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా? మరి బాగుంటుంది. లేదంటే దాని బదులు ప్రజలకు ఏదైనా పథకం పెడితే బాగుంటుందా?